మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగనట్లుగా కనిపిస్తోంది. మళ్లీ ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. సీజ్ ఫైర్ అంగీకారం తర్వాత అటాక్ చేసింది. ఇరాన్ దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటన కూడా చేసింది. పలు నగరాల్లో సైరన్లు కూడా మోగుతున్నట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ మాటలను ఇరాన్ ఖండించింది. సీజ్ ఫైర్ తర్వాత దాడి చేయలేదని కూడా ఇరాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందిలే అని అనుకున్నాం, నా వల్లే ఆగిపోయింది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. రెండు దేశాలు ఓ 4 గంటలు ప్రశాంతంగా ఉన్నాయి. యుద్ధం ముగిసింది అంటూ జనం కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంతా సద్దుమణిగిందిలే అనుకుంటున్న టైంలో మళ్లీ మొదలైపోయింది యుద్ధం. ఇరాన్ దేశం నుంచి భారీ స్థాయిలో మిసైల్స్ దాడులు జరిగాయని, ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో దాడులను గుర్తించినట్లుగా రక్షణ మంత్రి కార్జ్ వెల్లడించారు. ఉత్తర భూభాగంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని, కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దేశం నుంచే మొదట మిసైల్స్ దాడులు జరిగాయని కూడా చెప్తున్నారాయన. ఇరాన్ కాల్పుల విరమణకు బ్రేక్ చేసేందుకు తీవ్రంగా స్పందించాలంటూ కూడా ఆర్మీ ఆదేశించారు కార్జ్. ఇరాన్ దాడులకు తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ టెహ్రాన్ సిటీని టార్గెట్ చేయాలని కూడా నిర్ణయించింది. టెహ్రాన్ నగరంలోని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ కూడా స్పందించడం జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన మిసైల్స్ ను గుర్తించాం, ఇక ఇప్పుడు టెహ్రాన్ షేక్ అవుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరోపక్క ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తున్న వార్నింగ్స్, అలాగే దాడులపై ఇరాన్ స్పందించడం కూడా జరిగింది. ఇజ్రాయెల్ దేశం ఆరోపిస్తున్నట్టు చెప్తున్నట్లు ఇరాన్ నుంచి ఎలాంటి మిసైల్స్ దాడి జరగలేదని కూడా ఆ దేశ మీడియా అయితే ప్రకటించింది. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ దేశంపై ఎలాంటి సైనిక చర్య చేపట్టలేదని ఇటు ఇరాన్ టీవీ IRIB కూడా ప్రకటించడం జరిగింది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మాటలను కొట్టిపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తే కాల్పుల విరమణకు మళ్లీ బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ పై మళ్లీ కూడా ఇరాన్ దాడులు చేసినట్లుగా మనకి బ్రేకింగ్ లో సమాచారం అయితే అందుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి కూడా మనకి కొన్ని గంటల ముందే మనకు తెలుసు. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకి ఇరాన్ దీన్ని ఉల్లంఘించి తమపై మిసైల్స్ తో దాడులు చేస్తోందని కూడా ఇజ్రాయెల్ ఆరోపించడం జరిగింది. తాము గట్టిగా బదిలిస్తామని కూడా హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్. టెహ్రానే టార్గెట్ గా కూడా మేము యుద్ధం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. కొన్ని గంటలు కూడా గడవలేదు సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చి ట్రంపే సీజ్ ఫైర్ చేశారు అంటూ కూడా శాంతి బహుమతి ఇవ్వాలి అని అన్నట్లుగా కూడా యుద్ధం ఆగిపోయింది అన్నట్లుగా కూడా ఇప్పటివరకు మనం చూసాం, విన్నాం కూడా. చెప్పిన కొన్ని గంటలు 2 గంటలు కూడా సీజ్ ఫైర్ ఆపలేదు అని తెలుస్తోంది. కొన్ని గంటలకే మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ పై యుద్ధం స్టార్ట్ చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. విరమణ ఒప్పందం జరిగిన సంగతి కూడా మనకు తెలిసింది. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకి ఇరాన్ దీన్ని ఉల్లంఘించి తమపై మిసైల్స్ తో దాడి చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ వీటన్నింటినీ కూడా ఇరాన్ కొట్టిపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ దాడులకు తాము గట్టిగా బదులిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం జరిగాక 2 గంటలకే తమ గగనతలంపైకి ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు వచ్చినట్లుగా IDF అంటోంది. ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగాయని కూడా పేర్కొంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ కు గట్టిగా బదిలివ్వాలని IDF ను ఆదేశించినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ కూడా అంటున్నారు. టెహ్రాన్ కు అతి కీలకమైన ప్రాంతాలే టార్గెట్ గా దాడులు చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ ఇరాన్ నుంచి సైనిక ముప్పుందని ఇజ్రాయెల్ రక్షణాధికారి దాడులు ముందన్నారు. ఈ క్రమంలోనే తమ సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని కూడా ట్రంప్ మనకి పోస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ పాటిస్తుందని, ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రారంభిస్తుందని కూడా ఆయన ఒక ట్వీట్ లో చెప్పడం జరిగింది. దీనివల్ల యుద్ధం ముగుస్తుందని చెప్పారు. అయితే ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెబుతూనే తమ సైనిక కార్యకలాపాలు ముగిసినట్లు పేర్కొంది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లుగా ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది.
ఇజ్రాయెల్ కూడా దీన్ని అంగీకరించినట్లుగా పేర్కొంది. కానీ ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించడం ఇప్పుడు సంచలనం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఎస్ 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఇరు దేశాలు తమ మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిపోయింది, ఇజ్రాయెల్ ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తన ట్రూత్ సోషల్ వేదికకు కూడా ట్రంప్ పోస్ట్ చేయడం జరిగింది. దీంతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ముగిసినట్లే అని కూడా అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై భీకర దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం అదే తరహాలో ఇరాన్ దాడుల్ని ప్రతిఘటిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం. ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ భూభాగంలోకి క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణ అని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్కి ఇజ్రాయెల్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ దాడులకు దిగిందని హెచ్చరిస్తున్నారు. దాడులు ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఇజ్రాయెల్ వార్నింగ్ అయితే ఇరాన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత తాము ఎలాంటి కాల్పులు జరపలేదు అని కూడా ఇరాన్ అంటుంది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య కాల్పుల మోత మోగుతూనే ఉన్నట్లుగా మనకైతే సమాచారం. ఎస్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందా? నా వల్లే ఆగిపోయింది అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మనం చూసాం. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. రెండు దేశాలు ఓ 4 గంటల పాటు ప్రశాంతంగా ఉన్నాయి. యుద్ధం ముగిసింది అంటూ కూడా జనం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అంతా సద్దుమణిగిందిలే అనుకుంటున్న టైంలో మళ్లీ యుద్ధం మొదలైపోయింది. ఇరాన్ దేశం నుంచి భారీ స్థాయిలో మిసైల్స్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో దాడులు గుర్తించినట్లుగా రక్షణ మంత్రి కార్జ్ అయితే చెప్తున్నారు. ఉత్తర భూభాగంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఆదేశించామని, కాల్పుల తర్వాత ఇరాన్ దేశం నుంచి మొదట మిసైల్స్ దాడులు జరిగాయని కూడా ఆయన చెప్తున్నారు. ఇరాన్ కాల్పుల విరమణను బ్రేక్ చేసేందుకు తీవ్రంగా స్పందించాలి అంటూ కూడా ఆర్మీ ఆదేశించారు. ఇరాన్ దాడులకు తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ టెహ్రాన్ సిటీని టార్గెట్ గా చేయాలని కూడా నిర్ణయించుకుంది. టెహ్రాన్ నగరంలోని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేయనున్నట్లుగా కూడా ప్రకటించింది. ఇదే సమయంలో ఇటు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ కూడా స్పందించడం జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన మిసైల్స్ ను మేము గుర్తించాం, ఇప్పుడు టెహ్రాన్ షేక్ అయిపోతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరోపక్క ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తున్న వార్నింగ్స్ కానీ దాడులపై కానీ ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ దేశం చెబుతున్నట్లు ఇరాన్ నుంచి ఎలాంటి మిసైల్స్ దాడి జరగలేదని ఆ దేశ మీడియా కూడా ప్రకటించింది. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ దేశంపై ఎలాంటి సైనిక చర్య చేపట్టలేదని ఇరాన్ టీవీ IRIB కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మాటలను కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ మనకు కనిపిస్తోంది.